సపోర్టుగా ఈ ఇంట్లో వాళ్ళు వస్తూ పోయినంత మాత్రాన నీకు ధైర్యం రావచ్చు, కానీ అర్జున్ అయితే మాత్రం నీకు దక్కడే. బెడ్ మీద ఉన్నవాడు కిందకి దిగకుండా గోడ మీదకి షిఫ్ట్ చేస్తాను. చూస్తూ ఉండు. అత్తమామలు ఆదరించట్లేదన్న ఆవేదనతో పాటు నీ భర్త ఆయువు ఊగిసలాడుతోంది అన్న భయం కూడా నీలో ఉంది. అది నీ కన్నీటి రూపంలో కనిపిస్తోంది. మీరు చెప్పిన 3 రోజుల్లో 2 రోజులు గడిచిపోయాయి స్వామి. నా భర్తని చూడాలన్న ఆశతో ఇంటి ముందే కూర్చున్నాను. ఏ గుళ్ళోనూ దీక్ష చేస్తూ కూర్చుంటే పుణ్యమైనా వచ్చేది. నా భర్తకి రక్షగానైనా నిలిచేది. నేనిచ్చిన కుంకుమను అర్జున్ నుదుటిన పెట్టావా తల్లి? ఎక్కడ స్వామి? నన్ను ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వలేదు అత్తయ్య. హేమక్కకిచ్చి ఎవరో చూడకుండా బావ నుదుటి మీద పెట్టమని ఇచ్చాను. అక్కడ కూడా కాంతవత్తయ్య అడ్డుపడిందంట. కొడుకుని కాపాడుకోవాలన్న తాపత్రయం కూడా ఆవిడికి లేదు. కొడుకు కోడలు వశమైపోతాడేమోనన్న భయము అనుమానమే అత్తస్థానానికి వచ్చిన తొలి మచ్చ. ఏ దుష్టశక్తులు రాకుండా నా మంత్రశక్తితో అడ్డుకోగలను గాని మనస్తత్వాల్ని మార్చలేం కదమ్మా. ఆ దయ్యం బావని ఏం చేస్తుందో ఏంటో స్వామి. మీరు చెప్పిన గడువు దగ్గర పడే కొద్దీ నాకు భయం ఎక్కువైపోతోంది. ఆ దీపాన్ని చూడమ్మా. మూడో రోజు పూర్తయ్యేదాకా ఆ దీపం వెలిగితేనే అర్జున్ సంపూర్ణ ఆయుష్కుడవుతాడు. ఆ దీపం ఆరిపోయిందా దేవుడి బొట్టు కూడా పెట్టుకోలేవు నువ్వు. స్వామి, అయితే నేను ఇక్కడే ఉంటాను. ఈ దీపం ఆరిపోకుండా చూసుకుంటాను. నువ్వు ఇక్కడే ఉండి ఆ దీపం చుట్టూ గోడ కట్టినా లాభం లేదు. నువ్వు అక్కడ ఉంటేనే ప్రేతాత్మని అడ్డుకోగలుగుతావు. నీ జీవితంలో వెలుగుందని రాసిపెట్టి ఉంటే ఏ ప్రయత్నమూ చేయకుండానే ఆ దీపం వెలుగుతూ ఉంటుంది. సంకల్ప బలంతో ముందుకు వెళ్ళు. విజయీ భవ.
ఏమైంది? ఎవర్రా? రాయ్ 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 ఎవడు? నీ టైం బ్యాడ్ కాకపోతే నీ చావు నువ్వే వెతుక్కుంటూ రావడం ఏంట్రా? రేయ్, నిన్నిక్కడ చంపేసిన ఎవ్వడికీ డౌట్ రాదు. ఇది నా సీక్రెట్ ప్లేస్. మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డౌట్ రాదు. చెప్పు, నన్నెందుకు టార్గెట్ చేసుకున్నావో చెప్పరా? చెప్పు, చంపేయ్ నన్ను, చంపేయ్ నన్ను. నా నోటి నుంచి నిజం బయట పెట్టను ధర్మ. రేయ్, మర్యాదగా చెప్పు, లేదంటే నా చేతుల్లో చచ్చిపోతావు.
చెప్పు 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 రేయ్, నిన్ను ఇలా కాదురా. రేయ్, చెప్పు చెప్పు చెప్పును. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరు చేయమన్నారు? చెప్పు. చెప్పను. చెప్పు. చచ్చిపోతావు. చెప్పరా. చెప్పరా. చెప్పు. చెప్తా చెప్తా చెప్తా. గీత గీత గీతని చంపది. గీత మాయా, మారమ్మ, జ్యోతిష్యుడు వీళ్ళందరినీ చంపింది గీతనే. నీకు దమ్ముంటే గీతని చంపేయ్. చంపేయ్. రేయ్, గీత ఇవన్నీ చేస్తే చంపకుండా వదిలిపెట్టాడు ఈ ధర్మ. ఎలా చంపుతావో నేను చూస్తాను. నువ్వు గీతని చంపలేవు. ఫూల్ అయిపోతావు. మీ డిపార్ట్మెంట్ మొత్తం ఫూల్ అయిపోతుంది. నమస్తే సార్. క్షుద్ర పూజ చేస్తున్నాడని అరెస్ట్ చేసిన వాడు గీతను చంపాలనుకున్నాడు కదా? అవును సార్. ఆ గీత ఎవరో కనుక్కున్నారా? కనుక్కున్నాను సార్. ఆ అమ్మాయి ఎవరో కాదు, మీ అన్నయ్య కూతురు గీతనే. సార్, ఈ బీకుగాడు వాళ్ళ అమ్మ మారమని గీతే చంపిందన్న ప్రతీకారంతో ఎలాగైనా గీతను చంపాలని తిరుగుతున్నాడు సార్. సార్, ఆ అమ్మాయిని కాస్త జాగ్రత్తగా ఉండమనండి సార్. వీడు సెల్లో కూడా క్షుద్ర పూజలు చేస్తున్నాడు. మొక్కలు ఎరక్కొట్టండి వాడిని. ఎస్ సార్. అర్థమైందా సార్? రేయ్, ఎవ్వరిని వదిలిపెట్టను. న్యాయం కోసమే బతుకుతాడు ఈ ధర్మ. నా వాళ్ళైనా ఇంకెవ్వరైనా సరే తప్పు చేస్తే శిక్షే. గుడికెళ్ళింది అర్జున్. అవును అర్జున్, అమ్మాయి గుడికెళ్ళింది. అర్జున్, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? నా అంజలిని వెతుక్కోవడానికి. తను వచ్చేస్తుంది కదరా, ఇప్పుడంత తొందర ఎందుకు? ఇంకా చాలమ్మా. అబద్ధాలు ఆడుతూ అంజలి గురించి నిజం చెప్పట్లేదు మీరు. తన మొబైల్ నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. 2 రోజులైనా రాలేదంటే ఇంకా పూజలు చేస్తూ గుడిలోనే ఉందనుకోవాలా? వచ్చేస్తుంది అర్జున్. సారీ అన్నయ్య, ఏదన్నా అంటే బాధపడతావు. నువ్వు కూడా అమ్మలాగా మాట్లాడుకో. నన్నంటున్నావేంట్రా? ఇప్పుడేమైందని? పూజ, అర్జున్ అంజలి కోసం బయలుదేరాడు. ఆ అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడు, మంచినీళ్లు తాగడానికి బయలుదేరాడు అన్న పిచ్చి పిచ్చి ఉపమానాలు ఇవ్వకు. అర్జున్, మందులు వేసుకున్నావా? వెళ్ళి రెస్ట్ తీసుకోనా? అమ్మా, ఇంకా ఆపుతావా?
మందులేసి మంచం మీద ఇంకెన్ని రోజులు పడుకోబెడతారు? నా భార్య అంజలి ఏదని 10 సార్లు అడిగినా నెత్తి మీద ఒట్టు పెట్టుకుని గుడికెళ్ళిందని మళ్ళీ అబద్ధం ఆడతావా? రే 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 నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? కోపం వస్తుందమ్మా. అంజలి 2 రోజులైనా రాకపోతే కోపం రాదా? మర్యాదగా తను ఏమైందో ఎక్కడికెళ్ళిందో చెప్తారా లేదా? అడుగుతున్నాడు కదా మావాడు, చెప్పు. ఒకే మాటను ఎన్నిసార్లు చెప్పర్రా? ఇంకేం చెప్పకమ్మా. అంజలిని నేనే వెతుక్కుంటాను, ఇంటికి తెచ్చుకుంటాను. అగ్రజ, గడప గడప దాటి వెళ్ళినచ్చా నీ సమస్యకు పరిష్కారం దొరుకును. నువ్వు నోరు మూస్తావా? గడప దాటెళ్ళు, కిటికీ తలుపులు తీసి చూడు అని బోర్డు సలహాలు వీడికి ఇయ్యకు. అమ్మా, లాస్ట్ అండ్ ఫైనల్. అంజలి ఎక్కడికి వెళ్ళిందో చెప్పకపోతే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. అరే అలాంటి పిచ్చి పనులేం చెయ్యకురా. అంజలి వాళ్ళ అమ్మా నాన్న అస్థికలు గంగలో కలపడానికి కాశీకి వెళ్ళింది. మళ్ళీ అబద్ధం ఆడేవు కదే. కాశీకి వెళ్ళిందా? అస్థికలు కలపడానికి అంత దూరం వెళ్ళిందా? అయినా ఒక్కదాన్ని ఎలా పంపించారమ్మా? ఏం చేస్తావరా, వాళ్ళ ఆచారం అలా ఏడ్చిందంట. అత్తింటి వాళ్ళు ఎవ్వరు తోడు వెళ్ళకూడదంట. లేకపోతే ఇదిగో ఈ పూజనన్నా పంపించేదాన్ని. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. కాశీకి వెళ్ళి తీసుకురమ్మంటావా అమ్మా? అయితే అంజలి రావడానికి ఇంకో 2 రోజులైనా పడుతుందన్నమాట. ఈ విషయం నీతో చెప్తే ఒక్కదాన్ని ఎలా పంపిస్తారు అని అంటావని నీతో చెప్పలేదు. పైగా నువ్వు బెడ్ రెస్ట్ లో ఉన్నావు కదా నాన్న. అమ్మయ్యా, ఈసారికి గండం గడిచింది. నమ్మేశాడు. మరి గీత ఎక్కడుందమ్మా? గీత? ఏమండి గీత? నిన్నే అమ్మా. మరి గీత ఎక్కడ? గీత గీత ఇంట్లోనే ఎక్కడ ఉంటుందిరా. అంజలి కాశీకి వెళ్తే గీత మాత్రం ఇక్కడే ఉందా అమ్మా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలమ్మా. ఈసారి అబద్ధం ఆడేవని కనిపెట్టేశాడు అర్జును. పోనీలేండి, గీత ఇక్కడే ఉందని నిజమైన అత్తయ్య చెప్పింది. సంతోషం. తల వంచుకోవద్దమ్మా. నువ్వు నా తల్లివి కాబట్టి ఏమీ అనలేకపోతున్నాను. అంజలి గీత ఒకే తల్లి కడుపును పుట్టారు. తల్లిదండ్రుల అస్థికలు కలపడానికి కాశీకి వెళ్తే 2 కూతుర్లు వెళ్ళాలి, కానీ అంజలి ఒక్కతే ఎలా వెళ్తుందమ్మా? సూపర్ గా చెప్పావన్నయ్యా. నువ్వేం చేసావో ఏం చేస్తావో నాకు తెలీదమ్మా. అంజలి మాత్రం ఇంకో గంటలో ఇంట్లో ఉండాలి. నేను చూడాలి, తనతో మాట్లాడాలి. అది కాదు అర్జున్, నా మాట. ఇంకేం మాట్లాడకమ్మా. తల్లిగా నీ మర్యాదని పోగొట్టుకోకూడదు అంటే నా భార్యని నా కళ్ళ ముందుకి తీసుకురా. నీకు గంట మాత్రమే టైం ఉంది, అంతే. ఇంతసేపు అయింది, వదిన ఎక్కడికి వెళ్ళినట్టు? అదిగో వస్తుంది. వదిన ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు ఫోన్ చేద్దామంటే నీ దగ్గర మొబైల్ కూడా లేదు. 2 గంటలైనా రాకపోయేసరికి కంగారు పడిపోయాం. ఏమైంది? బావకి ప్రాబ్లం అయితే ఏం లేదు కదా? అలాంటిదేం లేదు, అర్జున్ బానే ఉన్నాడు. మేమిప్పుడు నీ గురించే వరి అవుతున్నాం. స్వామీజీ గారిని కలిశాను. బావకి 3 రోజుల గండం గడిస్తే ఆ తర్వాత ఏ సమస్య ఉంటదన్నారు. గండవా? మళ్ళీ ఏమైనా ప్రమాదం జరుగుతుందా వదినా? నిన్నే అంజలి, చెప్పు, ఏమన్నారు?